నేను అక్కడ నుంచి అడుగు గిట్ట జరిపినా ఇప్పటి వరకు నేను ఏ జాగాలున్నా ఆ జాగాలున్నా నీవు 12 జాగాలు తిరిగి నువ్వు దానికి మీ సమాధానం ఏంటమ్మా? రేణుకతో తప్పు చేశాడు అతను, ఉండండి, తప్పు చేశాడని ఒప్పుకుంటున్నాడు. ఒకటి మీరు కూడా మీకు తెలుసు ఆయన తప్పు చేశాడన్న సంగతి మీకు తెలిసింది. తెలిసిన తర్వాత కూడా మీరు దానికి ఒప్పుకున్నారు. ఒకటి మీరు అప్పుడే విడిపోయి ఉండాలి, గొడవపడి మీరు ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఈ పిల్లని కూడా కన్నారు. భర్త చనిపోయిండని పింఛన్ తీసుకుంటున్నావు. ఆవిడ పెన్షన్ తీసుకుంటుందని మీకు ఎవరు చెప్పారు? బాబు ఆయన నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? నన్ను తీసుకెళ్లారు పింఛన్ అటు ఇటు తిప్పారు. బ్యాంక్ లో ఎక్కడ తిప్పారు? పెన్షన్ బ్యాంక్ లో తీసుకుంటారు. అవును, ఎందుకోసం తీసుకున్నారా? నేను పింఛన్ మీ చదువుల కోసమే పింఛన్ తీసుకుంటున్నా, ఒప్పుకుంటున్నా కదా మేడం. పిల్లల కోసం చదువులకు అయితే మాతో భర్తలేని వాళ్ళకి పింఛన్ ఇస్తుండు కాబట్టి నేను తీసుకున్నాను నా పిల్లల చెప్తున్నాను. నువ్వు ఒప్పుకుంటున్నావు కదా అంటే ఇప్పుడే ఒప్పుకున్నావు. ఇంతకుముందు నువ్వు ఒప్పుకోవాలి. ఉండండి అమ్మా, ఉండండి అమ్మా, ఒక్క నిమిషం. తప్పులు చేసేసి ఒప్పుకుంటే అయిపోదు. మీరు ఎందుకు అలా అరుస్తారు? మామూలు మాట్లాడినారు. ముందు మీరు మెల్లిగా మాట్లాడండి. ఎందుకు అరుస్తున్నారు? అలా బాబు ఎలా చెప్పిస్తాను? ఆ బాబు కరెక్టే మాట్లాడుతున్నారు. మీరు ఉండండి, మీరు అరవద్దు అట్లాగా. ఎవరితో మాట్లాడిన వాళ్ళతో సంబంధం ఉందా లేదా మీరు అన్నారు లేదా? ప్రతిదానికి అన్నారు మేడం. ఎవరు ప్రతిదానికి ఎవరు అన్నారు? మరి దేనికన్నా కరెక్ట్ ప్రూఫ్ కనబడితేనే అంటారు. ఏం ప్రూఫ్ కనబడి అన్నారు మీరు? నాకు ఇంట్లో ఎదురు బదులు మాట్లాడాడు మనిషి. ఏం మాట్లాడాడు? నేను మీ ఆమెడ నేను ఉంచుకున్నాను, నీ అత్త నీ పిల్ల 50,000 తీసుకున్నా దగ్గర ఆ మనిషి ఉన్నాడు ఇప్పుడు ఆడ. ఏం దానికి సమాధానం ఏంటి? ఆ మనిషి అక్కడ సమాధానం చెప్పేది మీరమ్మా చూడండి. విజయలక్ష్మి గారు అరిస్తే అవ్వదు. తీసుకున్నప్పుడు ఏం చేశారంటే అందుకని అతను ఏమంటున్నాడు, తీసుకున్నారు కాబట్టి నా పెళ్ళాన్ని నాకు వద్దని చెప్పి వదిలేసాను అంటే. ఉండండి, మీరు అడుగుతున్నది కరెక్ట్ కాదు. మీరేమనాలి? నేను ఆ పని చేయలేదు, అతనితో నాకు సంబంధం లేదు అనాలి. మీరేమంటున్నారు? ఉండండి, మీ మాట చెప్తున్నా. మీరేమంటున్నారు? తీసుకున్నప్పుడు తెలిస్తే ఎందుకు ఊరుకున్నావు, ఎందుకు తనలే అంటున్నావు. నువ్వు మాట్లాడాల్సింది నేను మంచిదాన్ని అన్నది మాట్లాడు. అది వదిలేసి వేరే మాట్లాడుతా అంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తుంది నువ్వు తీసుకున్నావేమోనని. మరి ఏం అడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు మీ ఇద్దరు సైడ్ చాలా చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయలేదని నేను ఇప్పుడు చెప్పలేను, నేను చెప్తున్నా ఇప్పుడు. అలాగే అతని సైడ్ తప్పులు ఉన్నాయి. అతను చేసిన తప్పులు అతను ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలను, నీకేం కావాలనుకుని వచ్చారు ఇక్కడ? మీరు ఇక్కడికి నేను కలిసి ఉండాలని వచ్చాము. కలిసి ఉండాలన్న వాళ్ళు ఇలా ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేశారు మీ మనసుకు తెలుసు. ఎందుకు అతను వదిలేసి నువ్వు వెళ్ళి సపరేట్ గా ఉండబెట్టి, సపరేట్ గా వెళ్ళి నువ్వు 7 సంవత్సరాలు సపరేట్ గా కాపురం పెట్టి మీ వాళ్ళందరూ కలిపి ఉండి నువ్వు పని చేసుకోబట్టే కదా అతను ఇలా మాట్లాడుతున్నాడు. పేరు మార్చుకొని పేరు అంటే ఉండు, ఇవన్నీ నువ్వు చేయడం వల్లే కదా అతను మాట్లాడుతున్నాడు. అమ్మ నాన్న ఇలా ఉంటే వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? ఆ పిల్లల్ని ఎవరైనా గౌరవిస్తారు? ఆ పిల్లల్ని? ఆ పిల్లలు బాగుండాలి అంటే ముందు మీరిద్దరు మీ పద్ధతి మార్చుకోవాలి. ఆవిడ కలిసి ఉండాలి అంటుంది. ఇన్ని రోజుల తర్వాత పోయినాక నేను ఎట్లా ముఖం ఎట్లా ఉండమంటావు మీరు చెప్పండి మేడం. ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు నువ్వు డిఫరెన్స్ అయినావు నాతోటి. నువ్వు ఎట్లా బతికినావు మొగడు లేకుండా? ఇవాళ ఎట్లా మొగడు ఆలోచన నీకు? అంటే ఇన్ని సంవత్సరాలు మీరు అట్లా పెళ్ళాన్ని వదిలేయడం మీరు కరెక్టేనా? నేను నాకు మీద గొడవ పెట్టుకుని పోయినా నేను రానని. మీ పిల్లల్ని ఏం చూసారు మీరు ఇన్ని సంవత్సరాలు? నేను పిల్లలను పెళ్ళామంటే గొడవ పడింది, పిల్లల్ని ఏమన్నా చూసారు? పిల్లల గురించి పోలీస్ స్టేషన్ లేచి దొంగ ఈడెవడో నాకు తెలియదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి కొట్టించింది. నిన్ను ఎందుకు దూరం చేసినా నువ్వు అర్థం చేసుకో మేడం. నిన్ను 15 సంవత్సరాలు నేను చచ్చిపోయినా అని పింఛన్ తీసుకున్నావు. 15 ఏళ్ళు నీకు మొగడాది రాలేడు. నువ్వు 2 పిల్లలను పెట్టుకొని ఎట్లా బతికినావు, ఎట్లా నడిపినావు, నీవెట్లా బతుకుతున్నావు? నువ్వు విజయవాడలో 2 నెలలు 3 నెలలు పోయి సంసారం చేస్తావు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఆ కర్నూలు ఉన్నా అంటావు, విజయవాడలో ఉన్నా అంటావు. ఇంకోటి నేను చెప్తున్నా, 2 పిల్లల్ని పెట్టుకొని ఎలాగ కాపురం చేసావు, ఎలా సంసారం చేసావని అడక్కండి. ఎందుకంటే అలా చేసినంత మాత్రాన ఆడది తప్పే చేసి సంసారం గడిపింది, ఒక తప్పు అక్రమ సంబంధాలు పెట్టుకునే కుటుంబాన్ని నడిపింది అంటే నేను ఒప్పుకోను. కష్టపడి ఎన్నో రకాల పనులు ఉన్నాయి చేసుకోవడానికి, లేవా? నేను ఏ తప్పు చేయను, మీరు ఎట్లా చెప్తే అట్లాగే ఉంటా. పిల్లలు మీరు నేను కలిసి ఉందాం అని ఆవిడ అంద అనుకుందాం కాసేపు. నేను ఇది ఆవిడ అందాన్ని నేను అనడల్లా, కాసేపు అలా అంద ఆవిడ అంటే మీ సమాధానం ఏంటి? నేను దానికి ఒప్పుకోను మేడం. నేను పిల్లల గురించి చూడమంటావా? పిల్లలను నేను చూస్తాను అంటే మీ దగ్గరికి పిల్లలు పంపించేసి ఆవిడ సపరేట్ ఉండాలా? పిల్లలు ఆమె దగ్గర పెట్టుకున్నా సరే నేను కష్టం చేసింది నీకు తెచ్చిమంటే తెచ్చిస్తాను పిల్లలకు. మనకు సంసారం చేయాలంటే నాకు ఇబ్బంది. అలా ఒక డెసిషన్ కి రాకండి, మంచిగా కూడా ఉండొచ్చు కదా. ఆమె తప్పు చేసిందని మీరు ప్రూవ్ చేయగలిగితే సరే, ప్రూవ్ చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు ఆవిడ అనవసరంగా శిక్ష అనిపిస్తుంది కదా. సరే మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి మేడం. సరే ఇప్పుడు మీ 2 పిల్లలు ఆవిడ, మీ పిల్లలు అయితే 2 పిల్లలు మీ పిల్లలే కదా? మా పిల్లలు నా పిల్లలే. సరే ఓకే, సరే ఆవిడ ఒప్పుకోలేదు, ఇప్పుడు ఈ పిల్లల్ని ఏం చేద్దాం? ఇక నీవే చెప్పాలి ఆ పిల్లల గురించి, నాకు తెలియదు మేడం. మీరు ఎంతో మందికి చెప్పేటోళ్ళు న్యాయం, పిల్లల న్యాయం మీరు బాగా చెప్తారు. మేము చూస్తుంటాం మీ ప్రోగ్రాం కూడా, మీరు ఎలా చెప్తే అలా.
సరే ఇప్పుడు నేను డాక్టర్ గాని లాయర్ గాని కూడా పిలుస్తాను మేడం. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి ఏంటనో డెసిషన్ తీసుకో. సరే.